వెల్కమ్ బ్యాక్. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం ఉంది. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఇక అంతకు ముందు గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఎలా ఉందో పరిస్థితి లైవ్ లో చూద్దాం. రైట్, సీఎం చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం నారావారిపల్లెలో ఉన్నారు. అక్కడ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూస్తున్నారు. అంతకుముందు గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సీఎం కుటుంబం మొత్తం నారావారిపల్లెలో ఉంది. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. ఈరోజు స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఆయన గ్రామదేవత అయిన గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా తమ కులదేవత అయిన నాగాలమ్మ దేవత వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్ద ప్రస్తుతం పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మొత్తం మీద ఈ రోజు తర్వాత ఆయన ఈ కార్యక్రమం ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల వద్ద ప్రార్థనలు పూర్తయిన తర్వాత నేరుగా తన ఇంటి ఎదురుగా ఉన్న ఎన్టీ రామారావు బసవతారకమ్మ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం గతంలో ఇక్కడ కేవలం ఎన్టీ రామారావు విగ్రహం మాత్రమే ఉండేది. ఆ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాటు ఆయన శ్రీమతి బసవతారకమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలను ఆవిష్కరించిన తర్వాత ఆయన ఈ రోజు ఏదైతే కార్యకర్తలు స్థానిక ప్రజలతో కలుస్తారు, వారితో వినతి పత్రాలు తీసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు మీడియాతో మాట్లాడిన తర్వాత ఇటు నుంచి ఇటే నేరుగా ఆయన విజయవాడ వెళ్ళనున్నారు. మరోవైపు ఏదైతే నిన్న ఆయన బిజీగా గడిపారు. ముఖ్యంగా ఏదైతే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అంతకు మునుపు ఏదైతే పిల్లలతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా ఈ ఆట పోటీల కార్యక్రమాలను తన భార్యతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా పిల్లలను ప్రోత్సహిస్తూ కూడా వారితో మాట్లాడారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెలో ఉన్నారు. అలాగే ఈరోజు వారి ఇంటి ఎదురుగా ఎన్టీఆర్ బసవతారకం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ విగ్రహం మాత్రమే ఉండేది. ఈసారి ఎన్టీఆర్తో పాటు బసవతారకం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేయనున్నారు. ఇక ఉదయమే గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం వాళ్ళు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధికి నివాళులు అర్పించిన అనంతరము విజువల్లో చూస్తున్నాము. కుటుంబ సభ్యులంతా వెళ్ళడం చూస్తున్నాము. నెక్స్ట్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడతారు. తర్వాత స్థానిక ప్రజలను కలుసుకోనున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 4:30కు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అనంతరం విజయవాడ వెళ్తారు. సంక్రాంతి పండుగలను జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు కుటుంబం నారావారిపల్లె వెళ్లారు. ఉదయం గంగాలమ్మ, నాగాలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు కుటుంబ సభ్యులు. అనంతరం మరి తల్లిదండ్రుల సమాధులకు కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు. ఈరోజు ప్రధానంగా ఎన్టీఆర్ బసవతారకం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. చంద్రబాబు, బ్రాహ్మణి, భువనేశ్వరి కుటుంబ సభ్యులంతా కూడా కాలినడకన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నారు. అనంతరం ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ప్రజలను కలుసుకోనున్నారు సీఎం చంద్రబాబు. తదుపరి
సాయంత్రం 4:30కు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం విజయవాడకు వెళ్లనున్నారు నారావారి కుటుంబం. సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో జరుపుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం కుటుంబ సభ్యులంతా కూడా నారావారిపల్లెలో ఉన్నారు. ఉదయాన్నే గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమాధులకు కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు. ఈరోజు ప్రధానంగా ఎన్టీఆర్ అలాగే బసవ తారకం విగ్రహావిష్కరణను చేయబోతున్నారు. వారి ఇంటి ఎదురుగానే ఇంతకుముందు ఎన్టీఆర్ విగ్రహం ఉండేది. ఈ సంవత్సరం ఎన్టీఆర్ అలాగే బసవ తారకం విగ్రహావిష్కరణను చేయబోతున్నారు నారావారి కుటుంబం. అనంతరం స్థానిక ప్రజలను సీఎం చంద్రబాబు కలుసుకోనున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే సాయంత్రం 4:30 మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాలు పూర్తయిన తరువాత విజయవాడకు చేరుకుంటారు. రైట్. సీఎం చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెలో ఉన్నారు. ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహావిష్కరణను ఈరోజు ప్రధానంగా చేయబోతున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాము మనం. బసవ తారకం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మొదలు కాబోతుంది. కొబ్బరికాయలు కొట్టి కుటుంబ సభ్యులు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. చంద్రబాబు ఇంటికి ఎదురుగానే ఇదివరకు ఎన్టీఆర్ విగ్రహం ఉండేది. ప్రస్తుతం బసవ తారకం విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. విజువల్స్లో చూస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా విగ్రహావిష్కరణకు సిద్ధమవుతున్నట్టుగా చూస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే నారావారిపల్లెలో కుటుంబ సభ్యులంతా గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారి తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కాలినడకన ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులంతా విగ్రహావిష్కరణ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైట్. నారావారి కుటుంబ సభ్యులు నారావారిపల్లెలో ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ విగ్రహం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాన్ని ఆవిష్కరించారు. బంగారు రంగులో ఉన్న విగ్రహాలను చూస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రస్తుతం పూలదండతో అలంకరించారు. బసవ తారకం విగ్రహాన్ని కూడా పూలమాలను వేయడం మీరు విజువల్స్లో చూస్తున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబం ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలను నారావారిపల్లెలో జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఈరోజు ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహావిష్కరణను చేపట్టారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టి నారావారి కుటుంబ సభ్యులంతా కూడా ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహావిష్కరణ చేశారు. 2 విగ్రహాలను కూడా పూలమాలలతో అలంకరించారు. ప్రస్తుతం విగ్రహాలకు హారతి ఇవ్వడం కూడా చూస్తున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబం మొత్తం కూడా నారావారిపల్లెకు చేరుకున్నారు. ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈరోజు ఉదయం గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం
వారి తల్లిదండ్రుల సమాధులకు నివాళులు అర్పించి కాలినడకన ఇంటి ఎదురుగా విగ్రహావిష్కరణకు బయలుదేరారు కుటుంబ సభ్యులు. ప్రజలకు అభివాదం చేస్తూ కాలినడకన విగ్రహావిష్కరణ వద్దకు చేరుకున్నారు నారావారి కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. విగ్రహాలని ఆవిష్కరించారు. విగ్రహాలను పూల మాలలతో అలంకరించి కుటుంబ సభ్యులంతా కూడా హారతి ఇవ్వడం చూస్తున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. నారావారిపల్లెలో ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాలను ఆవిష్కరించారు. ఈరోజు ఉదయం గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు సమాధి వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులంతా ఇంటి ఎదురుగానే ఉన్న విగ్రహావిష్కరణ ప్లేస్ వద్దకు కుటుంబ సభ్యులంతా కాలినడకన ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. కొబ్బరికాయను కొట్టి పూల దండలతో విగ్రహాలను అలంకరించి విగ్రహాలకు హారతి ఇచ్చారు కుటుంబ సభ్యులు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక ప్రజలను కలుసుకోనున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోనున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు విజయవాడకు వెళ్లనున్నారు. అంతా మీరే అంత